తిమోతికి రాసిన 2వ పత్రిక. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు కలిపి ఉన్నాయి చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యానికి పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. మనకు కావలసిన ఒక మౌలికమైన సత్యం ఉంది. దైవజనుడు ప్రతి సత్కార్యముకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఆగుతాం. బైబిల్ని ఎందుకు చదవాలి? ప్రధానముగా 4 విషయాలు చెబుతుంది అక్కడ. ఎందుకు బైబిల్ చదవాలి అంటే కొన్ని మౌలికమైన సత్యాలు మనకు నేర్పిస్తుందట. ఆ మౌలికమైన సత్యాల్లో రక్షణ జ్ఞానం కలిగిస్తుంది, విశ్వాసం ఏర్పరుస్తుంది, యేసుక్రీస్తునందు మనల్ని దృఢమైన పునాదుల మీద నిలబెడుతుంది. ఇంకా ఏమి నేర్పిస్తుంది? ఖండిస్తుందట, నెక్స్ట్ ఉపదేశిస్తుందట, ఖండిస్తుందట, తప్పుదిద్దుతుందట, నీతి యందు శిక్షణ చేస్తుందట. ఇలా ఏవైతే 4 విషయాలు జరుగుతాయో అప్పుడు మనకు వాక్యం ఏమవుద్దట? ప్రయోజనకరం అవుతుంది. ఈ మాట ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేసే అంటున్నాను, ఏమనుకోకండి. వాక్యాన్ని గౌరవించడం మంచి లక్షణమే, కానీ అతిగా గౌరవించి వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే, ఆ వాక్యంలో బాగా వినండి, ఆ వాక్యాన్ని, బైబిల్ని ఏదో పవర్ఫుల్ పుస్తకంలాగా ఆ తలకడెట్టుకుంటున్నారు. వాక్యాన్ని గౌరవించాలి. ఈ మధ్యకాలంలో విచిత్రమైన ఆరాధన పేరుతో ఏం చేస్తున్నారంటే నిలబడుతున్నారు. అందరూ బైబిల్ని ఎక్కడ పెడుతున్నారు? కాల్ దగ్గర పెడుతున్నారు. వీళ్ళు ఆరాధన 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 నెగిరి చెప్పండి ఆ బైబిల్ మీద అటు ఇటు జంప్ చేస్తున్నారు. దేవుడు అంటాడు, నీ ఆరాధన పట్టుకెళ్ళి డ్రైనేజీలు వేసుకో అంటాడు. ఎందుకంటే నువ్వు బైబిల్ని గౌరవించలేకపోతున్నావు. అలా అని బైబిల్ని గౌరవించమంటే మళ్ళీ ఎక్స్ట్రీమ్ ఉంది. ఎక్స్ట్రీమ్ ఏంటి తెలుసా? ఏం చదవరు కానీ చెప్పండి చాలా గౌరవించారు. గౌరవం అంటే అయ్యో కింద పెట్టకండి, అయ్యో అక్కడ పెట్టకండి, అయ్యి తుడిచేస్తుంటారు, ముద్దులు పెట్టేస్తుంటారు, నెత్తి మీద పెట్టేసుకుంటుంటారు, భుజాల మీద మోసేస్తుంటారు. ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ అన్నమాట. బైబిల్ను కూడా అతి చేస్తే, బైబిల్ని అలా పూజిస్తే బైబిల్ కూడా ఏమవుతుందో తెలుసా? విగ్రహం. బైబిల్కి పూజ చేయమని దేవుడు ఇవ్వలేదు, బైబిల్ని అతి చేయమని బైబిల్ని ఇవ్వలేదు. బైబిల్ నీకు ఎందుకు ఇచ్చాడంటే చదువుతావని ఇచ్చాడు. అది చదవాలి. అది ఎప్పుడైతే చదువుతావో ప్రధానముగా 4 విషయాలు ఉన్నాయి. ఆ 4 విషయాలు ఎప్పుడైతే నీ జీవితంలో నెరవేరుతాయో అప్పుడు నీకు ప్రయోజనం చేకూరుతుంది. మొట్టమొదటి చూద్దాం, ఉపదేశిస్తుందట బైబిల్ చదివితే. ఈ బైబిల్ని చదవడం ప్రారంభిస్తే మొట్టమొదట మనకి ఏం చేస్తుందండి? ఉపదేశం. ఎలా ఉపదేశం? ఆల్రెడీ మేము వింటున్నాం కదండి ఉపదేశాలు అంటే. ఈ ఉపదేశాలు వేరు, బైబిల్ ఇచ్చే ఉపదేశం వేరు. ఎలా ఉపదేశిస్తుంది? బైబిల్ మొట్టమొదటి పాయింట్ చెప్తుంది, అది చదివితే, దైవావేశం వలన కలిగిన ఈ లేఖనం చదివితే అది ఉపదేశిస్తుంది. ఉదాహరణకి ఆదికాండం స్టార్ట్ చేసామనుకోండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం స్టార్ట్ చేసామనుకోండి, నీకు ఒక ఉపదేశం ఉంది అక్కడ. ఏముంది? ఆదికాండం 1వ అధ్యాయం చదివితే ఏం ఉపదేశం ఉంది? ఏం ఉపదేశం ఉందంటే, నువ్వు బతుకుతున్నా, జీవిస్తున్నా, లేదా ఈ గ్రహము, ఈ సృష్టి, ఈ గ్రహాలు, నక్షత్రాలు, పంచభూతాలు ఏవైతే ఉన్నావో అవి దేవుని వలన సృష్టింపబడ్డాయి అన్న ఉపదేశం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, ఈ సృష్టింపబడిన ఈ సృష్టి ఎవరి కొరకు సృష్టింపబడిందని నీ క్వశ్చన్ రేజ్ అయితే అక్కడే ఆన్సర్ ఉంది, నీ కోసమే సృష్టింపబడింది. ఉపదేశం. నెక్స్ట్, ఈ సృష్టింపబడిన ఈ సృష్టి నా కోసమైతే, నా కొరకు సృష్టింపబడిన ఈ సృష్టిలో నేనేం చేయాలి?
నువ్వు తన ఇమేజ్ని, దేవుని యొక్క ప్రతిబింబముగా నీవు ఈ ఎలలో, ఈ సృష్టిలో ప్రతిబింబింప చేయాలని దేవుడు నిన్ను ఈ సృష్టిలో చేసుకున్నాడు. అంటే ఏలిక. నా మాట అర్థమవుతుందా? మన ఫస్ట్ లైన్ మర్చిపోకండి. బైబిల్ ఎలా రాయబడిందట? దేవుని ఆవేశము. మూల పదాలు ఏమనంటే ఊపిరి. ఊపిరి అంటే దేవుడు ఊపిరి. వాక్యాన్నాలు ఏమన్నారంటే దేవుని ఊపిరి ప్రవక్తల హృదయాల్లో ఊది, దేవుని ఊపిరి ప్రవక్తల మధుల్లో చొప్పించి వాళ్ళని ప్రేరేపించి రాశాడు. దేవుడు ఊపిరి అంటే మరొక అర్థం ఉంది, పరిశుద్ధాత్ముడు ప్రేరణిచ్చి. అంటే ఎలా అంటే చాలామంది అనుకుంటారు ఈ మూవీస్ అవి చూసేసి అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోయి అలా రాశారు అనుకుంటారు. అలా మత్తయి సువార్త అలా ఉండదు. నా కాన్షియస్ నా కంట్రోల్లోనే ఉంటుంది. బాగా వినండి, నా కాన్షియస్ నా కంట్రోల్లో ఉంటుంది, నా మనసు నా కంట్రోల్లోనే ఉంటుంది. కానీ నా విజ్ఞతను, నా సమయాన్ని, నా వరాన్ని ఇవన్నీ నేను ఉపయోగిస్తూనే నా పరిస్థితులు, నా టైం ట్రావెల్లో నేను నడుస్తూనే పరిశుద్ధాత్ముడి చేత గైడ్ చేయబడుతూ, అంటే ఆయన చేత రూల్, అంటే ఉదయం చెప్పాను నేను, ఆయన ఒక లీగల్ అడ్వైజర్ అన్నది బైబిల్లో. అంటే ఆయన ఎలా నడవాలో, ఎలా చేయాలో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ ఈ బైబిల్ని ఇలా రికార్డ్ చేయాలని ప్రేరణిచ్చే దేవుని ఊపిరే చెప్పండి పరిశుద్ధాత్ముడు. అంతేగాని పరిశుద్ధాత్ముడు అరటిపళ్ళల్లో ఉండడు. పీసీఓడి పోనుగాక అట్టుపండు తిను అన్నారు. అంటే ఎంత కల్ట్ ఉపదేశాలండి అవి. 7 సార్లు కొరకు యాపిల్ నీకు పిల్లలు పుట్టకపోతే మళ్ళీ వచ్చాడు అన్నాడు. 7 కాదు, 7 14 సార్లు కొరికినా పుట్టరు. ఫలము బాగానండి. ఇది చూడండి ఎంత జీరో నాలెడ్జ్. చూడండి ఈ బైబిల్ బోధిస్తున్నారు కొంతమందికి. బైబిల్లో గర్భఫలాల్ని ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చిందంటే గర్భఫలము. ఫలము అనే ఎక్స్ప్రెషన్ ఉంది కనుక ఏ ఫలం తెచ్చారంటే అండి చెప్పండి? అరటి ఫలము చెప్పండి, యాపిల్ ఫలము చెప్పండి. అంటే ఫలము అంటే ఇంకా ఫలమేనా? అరే ఎక్స్ప్రెషన్ కూడా తెలీదా? ఒక ఎక్స్ప్రెషన్ తెలియనోడు, వాక్యాన్ని సరిగ్గా వివరించడం రానోడు పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తున్నాడంటే ఈ గుడ్డి ప్రపంచం ఎలా నమ్ముతుంది? ఒక పొయిటిక్ లాంగ్వేజ్ తెలియట్లేదు నీకు, ఒక పద్య భాగం తెలియట్లేదు నీకు, ఒక కావ్య వ్యక్తీకరణ తెలియట్లేదు నీకు. గర్భఫలం అన్నాడంటే ఫలం అంటే ఇక ఫలం అంటావా? అరే ఈ విషయాలు కూడా ఎందుకు తెలియట్లేదంటే ఇదిగో ఈ సెన్స్ మిస్ అవుతున్నారు. పరిశుద్ధాత్ముడి చేత నడిపింపబడం అనగానే ఒక ట్రాన్స్లోకి, ఒక తన్మయత్రంలోకి వెళ్ళిపోవడం అనుకుంటున్నారు. కాదు, ఉపదేశించేలా కొన్ని వచనాలు రాశారు, ఒక బైబిల్ని ఇచ్చారు, దానిలో దేవుని ప్రేరణ పెట్టారు. డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే ఇక్కడ రాయబడిన మాటకు అర్థం ఏంటంటే లేఖనాల్లో ఒక పవర్ ఉంది. పవర్ అంటే కరెంట్ షాక్ కొట్టదు. దాన్ని సరిగ్గా నీ లైఫ్కి అప్లై చేసుకుంటే పవర్ని అనుభవించడం చూస్తావు. వాక్యంలో శక్తి ఎలా ఉందో నువ్వు చూస్తావు. ఎలా ఉంది? మొట్టమొదటి లైన్ చెప్తుంది, వాక్యము మొట్టమొదటిగా ఉపదేశిస్తుంది. ఇది దైవ ఆవేశం వలన వ్యక్తులు ప్రేరేపింపబడి 100 సంవత్సరాలు హతసాక్షులు అవుతూ, తమరబడుతూ, ఖడ్గము చేత నరకబడుతూ, దారుణాతి దారుణంగా బలి చేయబడుతూ, వధకు గురవుతూ, దూరం చేయబడుతూ, వెలివేయబడుతూ, ఎంత పరిస్థితులు గుండా నలిగిపోతున్నా రాయడం మాత్రం ఆపలేదు. ఎందుకంటే ఆత్మ ప్రేరణ వాళ్ళని అలా రేపేసింది. ఆ ఆత్మ ప్రేరణ వాళ్ళని రేపింది కనుక అలాంటి ప్రేరేపింపబడిన వారి గ్రంథం రాస్తే అందులో లైన్స్ ఉన్నాయట. ఈ వాక్యం నేను చదువుతున్నా, డైలీ బైబిల్ చదువుతున్నాను, నాకు ఎప్పుడు ఇది ప్రయోజనకరం అవుద్ది? ఫస్ట్ లైన్ అది నీకు ఒక మెసేజ్ ఇస్తుంది. ఏం మెసేజ్ ఇస్తుంది? ఒరే సృష్టి ఎందుకు పుట్టిందంటే అక్కడికి పోయి ఫోటో దిగి దేవుడు నదులను ఎంత బాగా చేశాడని నది మీద వంకెట్టి నీ స్టైల్ ఎత్తావని కాదు, అక్కడ నది ఎట్టింది. అంటే ఈ మధ్య ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందిలేండి, నది మనకు నదినే చూపిస్తున్నట్టు ఫీలింగు. నా మాట అర్థమవుతుందా? ఎవరో ఏంటని అడగండి, ఈ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుందిలేండి. నది దగ్గరికి వెళ్తారు, నది దగ్గర కూర్చుంటారు, నది దగ్గర నిలబడి ఇప్పుడే వీళ్ళని చూపించడానికి ఇప్పుడు వీళ్ళ సోకు, వీళ్ళ సరదాలు మనం చూడాలి. ఆ సోకులు డైరెక్ట్ చూపిస్తే మనం ఛీ అంటామని
ఇలా నది వైపు చూడండి, దేవుడు నదులను ఎంత బాగా చేశాడు. దేవుడు నదులను చేసినందుకు దేవుడిని మనం స్తుతిద్దాం. చిన్న కీర్తన పాడుకుందామా అంటారు. మనం ఏమనుకుంటాం అంటే అరే ఎంత 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 మంచి రీల్ చేశారండి అంటాము. కొండల్లోకి వెళ్తారు, కొండలను తిరుగుతున్నావేట్రా అంటామని చెప్పండి. దేవుడు చూడండి కొండల్ని ఎంత బాగా చేశాడు అంటారు. మేఘాల దగ్గరికి వెళ్తారు, మేఘాల మీద తిరుగుతున్నారు, మేఘాలను చూడండి దేవుడు ఎంత. అంటే ప్రతిదీ ఏంటో తెలుసా, నువ్వు ఫోటో తీస్తే రీల్ చేసి కామెంట్లు పెట్టేస్తావని కాదు అయ్యా. యూనివర్స్ ఎందుకుందంటే నీ కోసం ఉంది. సృష్టి ఎందుకుందంటే నీ కోసం ఉంది. సృష్టి నా కోసం ఉంది. సృష్టి నా కోసం ఉంటే సృష్టిలో నేను ఎవరి కోసం ఉన్నాను, నాకు ఒక మెసేజ్ ఉంది. నేను దేవుని కొరకు, అంటే దేవునికి ప్రతిబింబం, ఆయన స్వరూపం. దాన్ని ఏమంటారంటే ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్ ఇమేజ్ అంటారు. అంటే ఆయనకి ప్రతిబింబంగా ఉన్నాను, దేవుని స్వరూపంలో నేను చేయబడ్డాను. దేవుని స్వరూపంలో నేను చేయబడిన నేను ఎవరిని రిప్రజెంట్ చేయాలండి, ఎవరిని నేను కనుపరుస్తూ ఉండాలి సృష్టిలో? దేవుణ్ణి. కానీ ప్రతిబింబం ఏమైంది, మిస్ అయింది. దాన్నే సిన్ అన్నారు. గ్రీకులో ఎబ్రూలో దానికి ఒక అర్థం ఇచ్చారు, మిస్సింగ్ ద మార్క్. దాన్ని ఏమంటారంటే అమర్త్య అంటారు. అమర్త్య అంటే టార్గెట్ మిస్ అయిపోయాం. ఏం మిస్ అయిపోయాం? ఇమేజ్ మిస్ అయిపోయాం. ఏ ఇమేజ్ మిస్ అయిపోయాం చెప్పండి? దేవుడిచ్చే ఆ ప్రతిబింబం ఏదైతే ఉందో ఆయన స్వరూపాన్ని మిస్ అయిపోయాం. ఆయన స్వరూపాన్ని ఎప్పుడైతే మనం మిస్ అయిపోయామో, మనం పాడయ్యేసరికి మనతో పాటు కూడా ఏది పాడైపోయింది. నా మాట అర్థమవుతుంది? ఇది మొదటి 3 అధ్యాయాల్లోనే మనకు ఉపదేశం ఇది. మనం పాడైపోయేసరికి ఆదికాండం మొదటి 3 అధ్యాయాలు మనకేం ఉపదేశం చెప్తుంది? నువ్వు పాడైపోతే నీకు ఇవ్వబడిన ప్రకృతి కూడా ఏమైంది? పాడైంది. నెక్స్ట్, ఇప్పుడు నేను పాడైపోయాను, ప్రకృతి కూడా డిస్టర్బెన్స్ అయిపోయింది. ఇప్పుడు మరలా నేను బాగుపడాలి అంటే ఎట్లా అనడానికి మళ్ళీ నీకు ఒక మెసేజ్ ఎండింగ్ లైన్ ఏం చెప్తుందంటే మళ్ళీ యోహాను సువార్తలో చెబుతుంది. యోహాను సువార్త ఏం చెప్తుంది? ఒకడు క్రొత్తగా చెప్పండి జన్మించాలి. అక్కడ జన్మించిన నీవు పాడయ్యావు. పాడైన నీవు మళ్ళీ జన్మించాలి అంటే ఎక్కడ జన్మించాలి? క్రీస్తునందు ఒకడు నూతనముగా జన్మించాలి. ఇది ఉపదేశం. నా మాట అర్థమవుతుందా? ఇలా బైబిల్ చదివితే బైబిల్ ఫస్ట్ లైన్ నుంచి, అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ లైన్ నడుస్తుంది అంటే చేయబడిన సృష్టి. దేవుడు భూమి ఆకాశములను సృజించాను. దేవుడు భూమి ఆకాశంలో సృజించిన తర్వాత దేవుడు 6వ దినమున మనిషిని చేసి ఏదోను తోటలో పెట్టాను. భూమి ఆకాశం సృజించి 6వ దినమున మనిషిని చేసి ఏదైనా తోటలో పెడితే తోట చుట్టూ ఉన్న ప్రకృతిని పాడు చేశాడు. తెలుగులో సామెత ఉంది, వనమంతా చెడగొట్టారు, మొత్తం పాడు చేస్తారు. పాడు చేసిన వీళ్ళని మళ్ళీ బాగు చేయాలి అంటే ఒక లాంగ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. మెస్సయ్య ఇలలోనికి మళ్ళీ రావాలి. పోయిన స్వరూపం ఏదైతే ఉందో మళ్ళీ ఆ స్వరూపాన్ని మన మీద కప్పాలి అంటే ఎవరు రావాలి చెప్పండి? యేసుక్రీస్తు రావాలి. ఇది బైబిల్ థీమ్. ఈ లేఖనం చదివితే, ఈ బైబిల్ చదివితే నాకు ఫస్ట్ మెసేజ్ ఏమర్థమవుతుందంటే, నేను దేవుని చేత సృష్టింపబడ్డాను. సృష్టి నా కోసం సృష్టింపబడింది. సృష్టి డిస్టర్బెన్స్ అయిపోవడానికి కారణం నేను డిస్టర్బ్ అయిపోయాను, మా పితరులు డిస్టర్బెన్స్ అయిపోయారు. ఇప్పుడు సృష్టి మరలా నేను బాగుపడాలి అంటే సృష్టి నేను కూడా మరలా పుట్టాలి. ఆ పుట్టేది మళ్ళీ అమ్మ గర్భం నుంచి కాదు, క్రీస్తులో పుట్టాలి. ఇది బైబుల్ నాకు ఇచ్చిన మొట్టమొదటి ఉపదేశం. ఇది మన పుట్టికి అంటే మనకు నేర్పిస్తుంది. రెండోది ఏంటి చెప్పండి? ఖండిస్తుంది. అంటే ఏమని ఖండిస్తుంది? నీకు రైట్ అనిపించే నీ కాన్సెప్ట్కి, నీ లాజిక్కి సరిపోయే విషయాల్ని కూడా బైబుల్ ఖండిస్తుంది. ఎట్లా? ఒక ఉదాహరణ. ఒక ఆవిడ చాలా ఘోరంగా పరిస్థితులన్నీ కరువు వచ్చేసినాయి దేశం అంతా, ఎటు పోవాలో అర్థం అవ్వట్లేదు. అలాంటి టైంలో అక్కడికి వెళ్ళింది, ఎక్కడ అన్నం దొరకలేదు. తనకి 2 బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డల్ని ఎలా పోషించాలో తనకు అర్థం అవ్వట్లేదు. దుకాణం దగ్గరికి వెళ్ళింది, కిరాణా షాప్ దగ్గరికి. అయ్యా, మళ్ళీ పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత నీ అప్పుడు నేను ఏదోలా తీర్చేస్తాను, ఈ లోపు నా బిడ్డలు బతకడానికి కొంచెం నాకు పట్టెడు అన్నం పెట్టండి అయ్యా, నా బిడ్డలకి నిత్యావసరాలు అవసరం ఏదో ఒకటి నాకు ఇవ్వండి అయ్యా అని అడిగితే ఆ వంకరోడు అన్నాడట,
ఈ టైంలో కరెన్సీ నువ్వు ఇవ్వలేవు గనక, ఏది చేయలేవు గనక, నువ్వు నాతో తప్పు చేస్తే నీకు కావలసిన కిరాణా నేను ఇస్తానన్నాడట. ఆప్షన్ లేదు ఆవిడకి. తప్పు చేసింది ఆవిడ. తప్పు చేసిన తర్వాత వాడు ఇచ్చిన సరుకులు తెచ్చి పిల్లలకు వంట చేసి ఆ చిన్న పిల్లలకి భోజనం పెట్టింది. ఇప్పుడు అడుగుతున్నాను, ఇది రైటా రాంగా చెప్పండి. రాంగ్ అని ఎలా అంటారు? ఇంకా రాంగ్ అనేలా అనేస్తారా? ఇది తప్పా రైటా? నైతికంగా లేదా ఈ లోకపరమైన నైతికతను బట్టి ఏమంటారు? మరి ఏం చేస్తామంటే చుట్టూ ఆకలితో బిడ్డలను చంపుకుంటుందా? దేవుడు అర్థం చేసుకుంటాడు, తప్పేముందండి. ఆ తల్లికి ఇక వేరొక ఆప్షన్ లేదు కనుక ఇక అర్థం చేసుకుంటాడు దేవుడు. అర్థం చేసుకుని ఇక దేవుడు ఎందుకు తప్పు పెడతాడు అని మన లాజిక్ పనిచేస్తుంటుంది అక్కడ. నెక్స్ట్ ఇంకా వేరొక అవకాశం తనకు లేదు కనుక, తనకు తప్పు చేయాలని ఉద్దేశం లేదు కనుక, ఎవడో పనికి మాలినాడు తనను ప్రేరేపించాడు కనుక తప్పక మనసు ఒప్పక ఆ పిల్లల్ని ఆకలితో చంపుకోలేక ఆ కిరాణా వలన తాను తప్పు చేసింది కనుక తప్పు చేసింది. కానీ అసలు అది ఆకలి వలన జరిగిన తప్పే కానీ తన ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాదు కనుక దేవుడు తనని ఏమీ ఆనాడు అన్న జడ్జిమెంట్ మనం ఇస్తామా ఇవ్వమా చెప్పండి? ఇస్తాం. పెరట్లోకి వెళ్ళి దొంగతనం ఎందుకు చేసావరా అని అడిగారట. ఆకలేసిందయ్యా అన్నాడు. తప్పు లేదురా, తప్పు నీది కాదు, చెప్పండి. ఆకలిరా అన్నాడట. వదిలేయండి రా అన్ని అన్నాడు. ఎవడో తెలిసి ఈ దిక్కుమాల తీర్పులన్నీ ఎవడో తెలుసు మీకు. అది కాదయ్యా నేను ఎందుకు చేయాల్సి వస్తుంది, పిల్లలు మలమల మాడిపోతున్నారయ్యా, ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదయ్యా, దొంగతనం చేయాల్సి వస్తుంది, వేరే దిక్కు లేదయ్యా, నాకు చేయాలని ఉద్దేశం లేదయ్యా, పని లేదయ్యా, నాకు ఎవరు పని ఇస్తలేదయ్యా, దానివల్ల నేను కొంచెం ఈ ఆరేసిన చీర అట్టిపోయినా ఏమనకండి అయ్యా, తప్పు లేదురా బొడుద్దాయి పో ఇక్కడి నుంచి, మళ్ళీ ఇంకెప్పుడు ఏ చీరలో దొంగతనం చేయకు అని జడ్జిమెంట్లు ఇస్తారు. నేను అడుగుతున్నాను, ఇది లోకానికి నచ్చుద్దండి, ఇది లోకానికి తప్పు కాదు. ఎవడ వెళ్ళాడట యాడ్స్ మీరు చూస్తున్నారు, కొరియన్ యాడ్స్ చాలామంది షేర్ చేస్తారు. కొరియన్ యాడ్స్, ఆ కొరియన్ యాడ్స్ మీరు చూస్తున్నారు లేదు, ఎవరో బేకరీ దగ్గర కుర్రాడు నిలబడతాడు, చూస్తాడు, ఎవ్వరు పెట్టరు. ఆ కుర్రాడు వాండ్రు అలా తిరిగి లోపలికి వెళ్ళి పని చేసుకుంటున్న టైంలో ఒక బంద్ తెచ్చుకుని తీసుకుని తినేస్తాడు. ఏంట్రా నన్ను ఇలా లాక్కొట్టే సమయానికి ఆడు చెప్తాడు, కొన్ని వారాల నుంచి నాకు భోజనం లేదు అనగానే మళ్ళీ ఆ యజమాని హక్ చేసుకుని ఇంకో 2 బండ్లు పట్టుకెళ్ళు అన్నాడంట. ఇవన్నీ బాగుంటాయండి సొసైటీలో స్టోరీలు, ఇవన్నీ చెల్లుతాయండి సొసైటీలో. కానీ నువ్వు ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని విషయాలు చెప్పినా, ఇదే లాజిక్ని, ఇదే విషయాన్ని, ఇదే సెంటిమెంట్ని, ఇదే ఎమోషనల్ థీమ్ లైన్ని బైబిల్ దగ్గర తెస్తే ఏమంటారు? ఖండిస్తాది. నీకు ఆకలేస్తే పాపం చేస్తావా అని అడుగుతుంది బైబిల్. నీలాగే భర్తను పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చి విలవిల్లాడుతూ నిలబడి 2 పిల్లల చేత ఒక తల్లి గగ్గాలు పెడుతూ వస్తూ అయ్యా ఇక ఏం చెయ్యాలి నాకు అర్థం కావట్లేదు. ఈ లోపల అప్పులోడు వచ్చి ఆ అప్పులోడు తలుపు కొట్టి, నీ భర్త బతుకున్నప్పుడు అప్పులు చేసాడు, నువ్వు ఎలాగూ తీర్చలేవు కనుక, నీ వల్ల అవద కనుక నీ 2 కొడుకులు నాకు ఊడిగించేయడానికి తీసుకెళ్ళిపోతున్నాను అన్నప్పుడు, అయ్యా అలాగేం కాదు, ఇంకా వాళ్ళిద్దరిని వదిలేయండి, నేనే వచ్చేస్తానందా. వెయిట్, ఈ విషయాన్ని దేవుని దగ్గర పెడతాను. దొరికిన అవకాశాన్ని ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి విషయాన్ని ఉపయోగించుకుని డబ్బులు సంపాదించి అప్పులు తీర్చే కహానీ స్టోరీ లేదు అక్కడ. తప్పెందుకు చేసావు అని అడిగితే, ఈ మాట ఎవరైనా చూస్తే అనుకోండి, హైవే రోడ్లో చాలామంది కనబడతారు మిడ్ నైట్ దాటితే, ఎందుకు చేస్తున్నావు తప్పని చాలామంది నైట్ బీట్ వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పే లాజిక్ ఆన్సర్ ఏంటో తెలుసా? ఏం చేస్తామయ్యా చెప్పండి, పొట్టకుడు అడుక్కు తిను, పొట్టకూసు కోసం అయితే, పొట్టకూడు కోసం అయితే అడుక్కు తిను, ఒళ్ళెందుకు అమ్ముతున్నావు? బైబిల్ చెప్పింది ఏమని తెలుసా? కూటు కొరకు నీతి తప్పొద్దు, నీతి కొరకు అవసరమైతే ఆకలితో చచ్చిపో, అంతే. నీతి కొరకు ఆకలితో చనిపో. నీతి తప్పి ఆకలి తీర్చుకుంటానంటే ఎవడు? ఈ లోకం నిన్ను సపోర్ట్ చేయొచ్చేమో, ఈ వక్తలు నిన్ను సపోర్ట్ చేయొచ్చేమో, ఈ లోకపు ఉపదేశాలు నిన్ను ఏమనకపోవచ్చేమో. కానీ నా గ్రంథం చెప్తుంది, నీలాగా శ్రమలో, నీలాగా అప్పుల్లో, నీలాగా అన్నం దొరకని పరిస్థితుల్లో, గొడ్డ పరిస్థితుల్లో నిలబడిన ఒక తల్లి ఎలీసా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటే, నేను అప్పు తీర్చాను,
తప్పు చేయని ఆ తల్లి నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్న అప్పుడు ఆలస్యం అవ్వచ్చు గాక, టైం పట్టొచ్చు గాక, కానీ నీకు సహాయం చేయ యెహోవాను నేనున్నానని నువ్వెందుకు మర్చిపోయావని బైబిల్ ఏం చేస్తా చెప్పండి? ఖండిస్తా.